శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః. యుగాది లేదా ఉగాది పండగ అని చెప్పంటే యుగాది అని చెప్పని పూర్వకాలం పిలిచేవారు ఇప్పుడు ఉగాది అని చెప్పని మనం పిలుస్తూ ఉంటున్నాము. ఇది శుక్లపక్షము అని చెప్పంటే పాఠ్యమి శుక్లపక్షం చైత్రమాసంలో వస్తుంది. అంటే చైత్రమాసము నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ఉగాది ఆ రోజు నాడు మనకు వస్తుంది. ఇది 30వ తేదీ అని చెప్పంటే మార్చి 30వ తేదీ అని చెప్పంటే అప్పుడు మనకు అంటే తెలుగు నెల ప్రారంభమవుతుంది. అని చెప్పంటే చైత్రమాసము ప్రారంభమవుతుంది. చైత్రమాసము పాఠ్యమి శుక్లపక్షంలో ఈ యొక్క ఉగాది పండుగ. అంటే ఇప్పుడు ఏమిటని చెప్పంటే ఈ సంవత్సరం పేరు ఏమిటని చెప్పంటే స్వస్తి శ్రీ విశ్వవాసునామ సంవత్సరము. ఈ విశ్వవాసునామ సంవత్సరానికి రవి అధిపతి అని చెప్పంటే సూర్యుడు అధిపతి. స్వామిని ఆ రోజు నాడు ఏం చేయాలని నేను వివరిస్తాను. అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో విశ్వవాసు అని చెప్పంటే ఒకటి భగవంతునికి సంబంధించిన నామం కూడా వస్తుంది. ఇది మహావిష్ణువు కూడా చాలా దగ్గరగా ఉన్న నామము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం. అయితే మనకు ఈ ఋషులు అందించినది ఉగాది రోజు ఏం చేయాలి అని చెప్పని మనకు అంటే ఋషులు ఏదైతే ఉన్నారో అని చెప్పంటే ఈ యొక్క మానవుల శ్రేయస్సు కోసము వారు మనకు అందించిన విధి విధానాలని ఉంటాయి. అవి మనకు అందించినది ఏమిటి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఈ ఉగాది రోజునాడు ఉదయకాలమే మనము ఏమిటంటే 4 గంటల ప్రాంతంలో లేవండి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగ స్నానము ఆచరించాలి. అభ్యంగ స్నానం అని చెప్పంటే మీ ఒంటికి యొక్క నువ్వుల నూనెతోటి ఈ యొక్క అని చెప్పంటే అప్లై చేసుకోవాలి. అంటే మీరు రాసుకోవాలి. దానితో రాసుకొని తర్వాత స్నానము ఆచరించాలంటే శరీరం అంతా ఈ యొక్క నూనెను అంటే రాసుకొని తర్వాత అభ్యంగ స్నానం అని చెప్పంటే ఆ స్నానాన్ని ఆచరించాలి. ఆచరించిన తర్వాత దీన్ని అభ్యంగ స్నానము అని చెప్పంటారు. దీనివల్ల ఏమిటి అని చెప్పంటే అంటే జ్యేష్ఠ లక్ష్మి వెళ్ళిపోయి అష్టలక్ష్మి అని చెప్పంటే అంటే అష్టలక్ష్మి అంటే 8 లక్ష్మీలు నీకు వస్తాయి. 8 లక్ష్మీలు అని చెప్పంటే భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, తర్వాత ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, అన్ని లక్ష్మీలు 8 లక్ష్మీలు అమ్మవారి యొక్క అవతారాలు. కాబట్టి ఈ యొక్క లక్ష్మిని నీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పంటే ఎందుకు అని చెప్పంటే ఈ నువ్వుల నూనెతోటి మనము ఈ నువ్వుల నూనె అని ఈ తైలంతో స్నానం చేయడం వల్ల నీలొక్క దరిద్ర దేవత అనేది వెళ్ళిపోయి నీకు లక్ష్మీ దేవత అని చెప్పని వస్తూ ఉంది నీ ఇంట్లోకి. లక్ష్మీ దేవత అఖండ ధనప్రాప్తి కలిగించే దేవత కాబట్టి నీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అందుకే ఋషులు మనకు అందించింది ఏమిటని చెప్పంటే ఆ రోజు నాడు మీరు అభ్యంగ స్నానం చేయడం వల్ల అంటే నూతన సంవత్సరం మీరు సంవత్సర కాలం అంతయు చాలా చక్కటి ధన సంపాదనతోటి అంటే ఆయురారోగ్యాలతో జీవించాలని మన ఋషులు మనకు అందించి ఈ యొక్క అభ్యంగ స్నానము చేయమని చెప్పారు. చాలా వాళ్ళు ఏమంటారంటే అభ్యంగ స్నానం చేస్తే వస్తుందా అని చెప్పంటే మీరు ఒక చేసి చూడండి. అభ్యంగ స్నానం వల్ల మీకు ఏం జరుగుతుంది అని చెప్పని చూసుకోవచ్చు. అభ్యంగ స్నానం అనేది చాలా విశేషమైన ఇంపార్టెంట్ మీరు మీ జీవితంలో. అలాగే స్నానం ఆచరించిన తర్వాత ఉదయకాలమే మీరు అని చెప్పంటే బ్రాహ్మీ 5 గంటల ప్రాంతంలో మీ పూజా మందిరం ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని అలాగే పూజా మందిరంలో మీరు అంటే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అది ఆ రోజు నాడు ఏం చేస్తారు అని చెప్పారంటే ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ రోజు నాడు సూర్యుడు అని చెప్పంటే ఈ స్వస్తి శ్రీ విశ్వవాసునామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి అయితే అదే రోజు నాడు మీరు ఉదయకాలం అని చెప్పంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే భాస్కరుడు సూర్య అని చెప్పంటే ఆయనకు అర్ఘ్యం ఇవ్వాలి. ఇస్తూ ఏమని చెప్పని ఒక మహామంత్రం జపిస్తూ ఉండండి. ఏమిటి అని చెప్పంటే ఆ మహామంత్రము ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పని ఒక 11 సార్లు ఆయనకు నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. నీటితో అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అని చెప్పంటే అందులోని ఒక పాత్ర తీసుకోండి. ఏమిటి పాత్ర అని చెప్పంటే మీకు ఒక కుండ పాత్ర అని చెప్పంటే కుండ కావచ్చు, లేదు అని చెప్పంటే రాగి పాత్ర కావచ్చు. ఇంకా రాగి పాత్ర అయితే చాలా విశేషంగా ఉంటుంది. అది లేనివారు ఈ యొక్క కుండలు తీసుకోవచ్చు, లేదంటే ఒక స్టీల్ గ్లాసులో తీసుకోండి. గ్లాస్ అంటే అది ఒక చెంబులాగా మాదిరిగా ఉండాలి. అందులోని ఎర్రటి పుష్పాలు వేయండి. అందులోని కొన్ని అక్షింతలు వేయండి. ఆ తర్వాత తలంబ్రాలు అంటే అలాంటి అక్షింతలు వేసుకొని అప్పుడు స్వామివారికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు కదండి, అప్పుడు ఉదయించినప్పుడు ఈ యొక్క అర్ఘ్యం ఇవ్వాలి. ఏమిటి అని చెప్పంటే ఓం సూర్యనారాయణాయ నమః అని చెప్పని ఒక 11 సార్లు అర్ఘ్యం ఇస్తే మీకు అంటే ఆయురారోగ్యాలు స్వామి ఆరోగ్య ప్రదాత
మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు దేవుడు. కాబట్టి ఆ రోజు నాడు ఇది చేస్తే మీకు సంవత్సర కాలం అంతయు మీరు ఆరోగ్యంగా జీవిస్తారు. తర్వాత అదే రోజు నాడు మీరు అమ్మవారు కూడా అదే వస్తుంటే లక్ష్మీనారాయణను పూజించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు ప్రసాదిస్తుంది అమ్మవారు. ఎందుకని చెప్పంటే అభ్యంగ స్నానం చేయడం వల్ల మీకు దరిద్ర దేవత వెళ్ళిపోయి మీకు దేవత మీ ఇంట్లో ఉంటుంది, స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి ఈ రోజు నాడు చేయండి. తర్వాత ఇంకోటి మీ పూజా మందిరంలో చేయాలి, ఆ రోజు నాడు పచ్చడి చేయాలి కదండి అని చెప్పి అంటారు. షడ్రుసులు కలిగిన పచ్చడి. మనకు పూర్వము డచ్ వాళ్ళు ఈ మిరపకాయ అని చెప్పని అంటాం కదా, కారంతో కూడుకున్నది అని చెప్పని అనుకుంటాం కదా. ఈ కారం అనేది పూర్వం నుంచి మనకు లేదు. మనకు సూచించిన మన ఋషి మహామునులు సూచించింది ఏమిటండి అని చెప్పనంటే మిరియాలు. ప్రతి ఒక్కటి చాలా చోట్ల మిరియాలే వాడుతున్నారు. ఇది యొక్క మిర్చి అనేది చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పనంటే ఒక చింతపండు తీసుకోండి. ఈ యొక్క అంటే షడ్రుసులు కలిగిన ఈ యొక్క మనం షడ్రుసులు కలిగిన యొక్క తీర్థం అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఆ రోజు నాడు ఈ యొక్క తీర్థం తీసుకోవాలి. ఏమిటి అని చెప్పంటే అందులోని ఫస్ట్ చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని దానిని మెత్తగా పిసికితే అందులోని ఆ యొక్క జ్యూస్ వస్తుంది. ఏమిటి అని చెప్పంటే చింతపండు రసం. ఆ చింతపండు రసంలో కొద్దిగా మిరియాలు, కొంచెం ఉప్పు వేయండి. తర్వాత అందులోని వేప పువ్వు అని చెప్పంటే మనకు ఋషులు చూసి మనకు సలహా ఇచ్చింది, వారు చూపించింది ఏమిటండి అని చెప్పంటే ఓన్లీ వేపాకు మాత్రమే, వేప పువ్వు ఉంటే రేకులు ఉంటాయి వాటిని మాత్రమే మీరు స్వామివారికి అంటే దేవునికి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవాలని చెప్పారు. కానీ మనం షడ్రుసులు అనేది వాడుతూ ఉన్నాము. ఏమిటి అని చెప్పంటే వేప పువ్వు రేకులను తీసుకొని వాటిట్లా అంటే ఒక అరిచేతిలో పెట్టుకొని నలిపితే వేప పువ్వు రేకులు సపరేట్ అయ్యి వాటిని తీసి అందులో వేయండి. అలాగే బెల్లం తీసి బెల్లాన్ని అందులో వేసి అంటే బెల్లం రసం కూడా చేసుకొని రసాన్ని అందులో వేయండి. అందులోని వగరుగా ఉండడానికి మామిడి కాయలు అని చెప్పంటే మామిడి పిందెలు మాత్రమే వాటిని తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అందులో వేయండి. వేస్తే దీన్ని పూర్తిగా కలుపుకుంటే ఏమవుతుందని చెప్పంటే ఒక వేప రసము అని చెప్పంటే ఈ యొక్క షడ్రుసులు కలిగిన ఒక ప్రసాదము తయారవుతుంది. దీన్ని తీసుకువెళ్ళి ముందుగా మీరు పూజా మందిరంలో పెట్టి స్వామికి అర్పించాలి. అర్పించిన తర్వాత దాన్ని తీసుకొని మీరు స్వామివారి నైవేద్యంగా పెట్టి తీసుకొని మీరు అందరూ ఆ తీర్థ ప్రసాదాన్ని మీరు తీసుకోవాలి. తర్వాత ఇతరులకు ఆ రోజు నాడు మీ యొక్క వాడలో కానీ వీధిలో కానీ మీ చుట్టుపక్కల వారికి ఎవరైనా కానీ వారికి ఈ యొక్క తీర్థాన్ని ప్రసాదంగా ఇవ్వండి. ఇస్తే మనకు షడ్రుసులు అని చెప్పని ఈ యొక్క తీర్థాన్ని తీసుకోవడం వల్ల మీకు చాలా విశేషంగా ఉంటుంది. అంటే స్వామివారి యొక్క ప్రసాదం కూడా తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజు మళ్ళీ నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు ధరించి ఇది చేయాలి. నూతన వస్త్రాలు ధరించని వారు ఎవరైతే ఉన్నారో వారు ఉతికిన బట్టలు కట్టుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ రోజు ఆచరించండి. శ్రీమాత్రే నమః. మీరు ముందుగా మా యొక్క వీడియోను మీ బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.